హలో. చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం వరంగల్ మేడం. వరంగల్ నుంచి. చెప్పండి. ఓకే. చెప్పండి. మేడం సారు ఆహ్, మేడం మనీష్, మనీష్, హ్మ్. కంప్లీట్ చేసేసాం. మనీష్ మాట్లాడుతున్నావా? అండ్ సార్ ఒక కొటేషన్‌లో అన్నారు మేడం ఒక పక్క నుంచి కుదరకపోతే ఇంకొక పక్క నుంచి నరుక్కుంటూ రావాలి. హ్మ్. ఆ కొటేషన్ ఒక ఆహ్, దాని ఎక్స్‌ప్లనేషన్ అంటే ఇంకొకటి యెస్టర్‌డే యాటిట్యూడ్ మీద చెప్పారు గదా! హ్మ్. ఈ యాటిట్యూడ్ వ్యక్తి మార్చుకోవడం చాలా కష్టం. ఆ యాటిట్యూడ్‌ని ఎందుకు మార్చుకోవడం కష్టం అంటే యాటిట్యూడ్ మార్చుకునే క్రమంలో ఆ యాటిట్యూడ్ యొక్క నాలెడ్జ్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాడు హ్మ్. అన్నారు. దాన్ని గూడా ఒకటే చ ఆన్సర్ కంప్లీట్ చేసి చాలా థాంక్స్ మేడం. చాలా క్వెషన్స్ అడిగాడు మనీష్. ఒక క్వెషన్, ఫస్ట్ క్వెషన్ ఓకే అండి. ఒకటే క్వెషన్ అడిగాడు మనీష్. పెట్టేసారా? ఇటుపక్క నుంచి కుదరకపోతే అటుపక్క నుంచి నడుపు ఆ! రావాలి అని అన్న ఆ! కొటేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. తర్వాత రైట్. క్వెషన్. ఓకే అండి. మీ వాయిస్ మ్యూట్ చేయండి. రైట్. ఏదన్నా ఒక టాస్క్ మనం పెర్ఫార్మ్ చేసేటప్పుడు సహజంగా మనకి మన ముందు పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సపోజ్ ఒక క్రికెటర్ అవ్వాలనుకోండి. ఇట్లా ఆడాలి, ఇట్లా స్పిన్ ఎయ్యాలి, ఇట్లా ఫాస్ట్ ఎయ్యాలి, ఇట్లా ఇంకొకటి ఏదో వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక సినిమా ఆర్టిస్ట్ అవ్వాలనుకోండి. ఆల్రెడీ ఆర్టిస్ట్ అయిన వాళ్ళు ఇలా చేయాలి, నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేయాలి, ఈ ప్రాక్టీస్ చేయాలి, ఇవేవో చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొకటి ఏదో చేయాల్సినప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో, పూర్వీకులంటే పురాతనమైన వాళ్ళు. మన తండ్రులు, తాతలు మనకంటే ముందు ఉండి మనతో కమ్యూనికేట్ చేసేవాళ్ళు ఒక మార్గం చెప్తూ ఉంటారు. ఆ మార్గం మనం అనుసరించేటువంటి అవకాశాలున్నాయి. ఆ మార్గంలోనే ట్రై చేసి రానప్పుడు మనం నిరుత్సాహపడుతూ ఉంటాము. హ్మ్. అండ్ ఇన్ఫీరియర్ అయిపోతూ ఉంటాము. సో, అలా కాకుండా నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ ఇట్లా కుదరకపోతే మీ సొంతదేదైనా ట్రై చేయండి. తప్పేమీ లేదు. హ్మ్. ఇటుపక్క నుంచి మీకు నరుకు రావటానికి కుదరట్లేదు. అన్నీ అడ్డున్నప్పుడు అటుపక్క నుంచి నరుకు రండి అని చెప్తుంటాను. ఇప్పుడు నేను సైకాలజిస్ట్‌గా అందరూ వెళ్ళిన ప్యాటర్న్‌లో నేను వెళ్ళలేదు. నేను డిఫరెంట్ ప్యాటర్న్‌లో వచ్చాను. హ్మ్. డిఫరెంట్ ప్యాటర్న్‌లో వచ్చిన మొదట చాలా కష్టమైంది. అందరూ వచ్చే ట్రెడిషనల్ సైకాలజిస్ట్ వచ్చేవాళ్ళు వాళ్ళని ఫాలో అయినోళ్ళు తొందరగా వెళ్ళిపోయారు. హ్మ్. కానీ నాకు చాలా ఒక 6, 7 ఇయర్స్ చాలా కష్టమైంది. చాలా స్ట్రగుల్ అయ్యాను. ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయ్యాను. హ్మ్. స్టిల్ నేనేం చేశాను, ఏదో ఒక టైంలో ప్రజలకి నేను చెప్పగలిగింది ఏదో అది దాంట్లో లాజిక్ కమ్యూనికేట్ అయింది. దెన్ నేను సక్సెస్ అయ్యాను. కాబట్టి ఏది చేయాలన్నా సరే ఒక ప్యాటర్న్ అంటూ ఏమీ ఉండదు. ఆ సిస్టమ్‌ని బ్రేక్ చేసుకొని మీరు చేయాలి. ఒక సిస్టమ్‌ని ఫాలో అవ్వద్దు. బ్రూస్ లీ చెప్పాడు. బ్రూస్ లీ ఏం చెప్పాడంటే, తను 1000 రకాల కిక్‌ని ప్రాక్టీస్ చేసేవాడు కంటే, ఏదన్నా ఒక కిక్ ఏదన్నా, దాన్ని 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే, వాడంటే నాకు భయమంటాడు. హ్మ్. రైట్? అంటే అవును. ఒకటేదన్నా అనుకుని, దాన్ని మనం కంప్లీట్‌లీ రీసెర్చ్ చేసి, స్టడీ చేసి, దాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి. సో, ఇలాగే చేయాలని ఏమి లేదు. అతనేం చేశాడంటే 1 ఇంచ్ కిక్ అని. హ్మ్. అంటే మనం ఒకటి కిక్ చేయాలంటే చాలా లాంగ్ చెయ్యి లాగి గుద్దుతాం మనం. హ్మ్. అలా ఉంటది. వాళ్ళ ఫైట్స్ కుంగ్-ఫూనో, కరాటేనో ఏవో ఉంటాయి. హ్మ్. మార్షియల్ ఆర్ట్స్‌లో. కానీ తనేం చేశాడంటే 1 ఇంచ్ కిక్ కూడా తను ప్రాక్టీస్ చేశాడు. అతనికి ఇన్‌స్పిరేషన్ ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి. హ్మ్. ఫిలాసఫీలో ఏం చెప్పారంటే సిస్టమ్‌ని ఫాలో అవ్వొద్దు. ఫాలో అవ్వొద్దని కాదు. హ్మ్. ఫాలో అవ్వకుండా ఉండటం కూడా మళ్ళీ సిస్టమే అవుతుంది. హ్మ్. సిస్టమ్ ఉన్నా సరే, ఆ సిస్టమ్‌ని బ్రేక్ చేసుకొని గూడా మీరు చేయొచ్చు. మీరు లాజికల్లీ ఆలోచించండి. మీకెక్కడ వీలైతే, ఎలా వీలైతే ఆ విధంగా చేయాలి తప్ప, సిస్టమ్ ఇది చెప్తుంది కాబట్టి ఇలాగే చదవాలి. నేను చదువుకునేటప్పుడు కూడా మార్క్స్ కోసం చదువుకుంటాం గదా! మన స్కూల్‌లో అయితే నిజానికి అది చదువు కాదంటాను నేను. హ్మ్. మార్క్స్ కోసం చదువుకునేటప్పుడు అందరూ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటని అలా అడిగేవాళ్ళు. నేనేం చేశాను, ఆ బుక్ తీసుకొని, ఆ బుక్‌ని సగానికి 2గా విడదీసి, చించి సగం పడేసి, ఫస్ట్ సగం తీసుకొని, దాన్ని మొత్తం స్టడీ చేసేవాడిని. హ్మ్. ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్ ఏమి లేదు. మొత్తం స్టడీ చేస్తే 50% నేను పర్ఫెక్ట్ అయ్యాను. హ్మ్. ఎట్లాగో నాకు చాయిస్ ఉంటది. హ్మ్. ఔట్ ఆఫ్ 10లో 7 రాయమంటాడు. సో, దాంట్లో ఏమవుతది ఈజీగా ఇవన్నీ గూడా మనకి 50% నాకొచ్చినియి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈజీగా నేను 7 ఆన్సర్ చేయగలుగుతా. సో, అట్లా ఓన్ మెథడ్స్ మీరు డెవలప్ చేసుకోండి. ఆ కాంటెక్స్ట్‌లో ఇటు నుంచి కుదరకపోతే అటు నుంచి నరకమన్నది. రైట్. ఆయన లైన్‌లో ఉన్నారా ఇంకా? ఉన్నారు సార్. ఆ! నెక్స్ట్ క్వెషన్. మనీష్ గారు నెక్స్ట్ క్వెషన్ చెప్పండి. యాటిట్యూడ్ మార్చుకోవాలంటే మార్చుకునే క్రమంలో ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఆ యాటిట్యూడ్ ఆహ్, అగెయిన్స్ట్‌గా ఉన్న నాలెడ్జ్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల ఆ యాటిట్యూడ్‌ని మార్చుకోవడం చాలా కష్టం అవుతది అని చెప్పారు సార్ యెస్టర్‌డే దాని గురించి. రైట్. యాటిట్యూడ్ అనేది మనకి పెరిగిన వాతావరణంలో మనకేర్పడింది. అది జెనెటికల్లీ రాలేదు. పుట్టగానే మిమ్మల్ని ఒక పాకిస్తాన్ అమ్మాయి ఎత్తుకుపోయి మిమ్మల్ని పాకిస్తాన్‌లో పెంచితే ఒక విధమైన యాటిట్యూడ్ ఏర్పడేది. నైజీరియాలో పెంచితే ఇంకో విధమైన యాటిట్యూడ్ ఏర్పడేది. కొరియాలో పెంచితే ఇంకో విధమైన యాటిట్యూడ్ ఏర్పడేది. సో, ఈ యాటిట్యూడ్ అనేది సమాజం నుంచి ఫార్మ్ అయింది.
మనం చేసే ప్రతి ప్రయత్నం ఏమవుతుందంటే, ఆ యాటిట్యూడ్‌ని స్ట్రెంథెన్ చేసుకునే దానికే మనం చూస్తూ ఉంటాము. మనం ఎక్స్‌పోజ్ అయ్యేటువంటి లిటరేచర్ కానీ, లేకపోతే కాన్సెప్ట్స్ కానీ, లేకపోతే సమాజం కానీ, అటువంటి నా యాటిట్యూడ్‌ని బ్రేక్ చేసేటువంటి సమాజానికి వెళ్ళటానికి ఇష్టపడను. అందుకని రైటిస్టులు గాని, లెఫ్టిస్టులు గాని ఉండిపోతూ ఉంటారు. ఎందుకు? ఈ లెఫ్టిస్ట్ యొక్క లిటరేచర్ చదవాలంటే భయపడతారు. ఎందుకంటే మారిపోతది అని. అలాగే లెఫ్టిస్టులు కూడా రైట్ థింకింగ్ చేయాలంటే, అంటే వాళ్ళని చదవాలన్నా సరే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అలా ఉంటది. కాబట్టే మనకేమైందంటే యాటిట్యూడ్‌తోని మనము మన ఈ నాలెడ్జ్‌తోని యాటిట్యూడ్‌ని మార్చలేము. హ్మ్. నాలెడ్జ్ కెనాట్ చేంజ్ ద యాటిట్యూడ్. ఇంకా స్ట్రెంథెన్ చేస్తది. వాళ్ళు ఎంత నాలెడ్జ్ పెంచుకునే కొద్దీ వాళ్ళ యొక్క వాళ్ళకి అనుకూలంగా ఉన్న నాలెడ్జ్ వైపు అటువంటి బుక్స్‌ని, అటువంటి వాళ్ళని, అటువంటి వీడియోస్‌ని చూస్తూ ఉంటారు కాబట్టి మరింత స్ట్రెంథెన్ అవుతది తప్ప యాటిట్యూడ్ మారదు. అందుకని నేను చెప్తూ ఉంటాను. సో, హిందువులకు భగవద్గీత ఇస్తే నాలెడ్జ్ అని కన్సిడర్ చేసి చదువుతారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి భగవద్గీత మీద ఒక యాటిట్యూడ్ ఏర్పడింది. పాజిటివ్ యాటిట్యూడ్. వాళ్ళకి ఖురాన్ ఇస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. హ్మ్. ముస్లిమ్స్ ఖురాన్ ఇస్తే నాలెడ్జ్ అని కన్సిడర్ చేసి చదువుతారు. బికాజ్ వాళ్ళ యాటిట్యూడ్ అట్లా ఏర్పడిపోయింది కాబట్టి వాళ్ళు భగవద్గీతను, బైబిల్‌ను రిజెక్ట్ చేస్తారు. హ్మ్. చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక బైబిల్ ఇస్తే ఆయన ఒక రకంగా చూస్తారు. హ్మ్. కేఏ పాల్‌కి బైబిల్ ఇస్తే ఇంకో రకంగా చూస్తారు. అలాగే భగవద్గీత తీసుకెళ్ళి బాబు గోగినేనికిస్తే ఆయన ఇంకో రకంగా దాంట్లో ఇంకోటి వెతుకుతూ ఉంటారు. ఒకే పుస్తకం భగవద్గీత రష్యాలో అది హింసని ప్రబోధిస్తుందని బ్యాన్ చేశారు. అదే భగవద్గీత పట్టుకొని మహాత్మా గాంధీ ఏమన్నాడంటే అహింస గురించి చెప్తున్నాడు. హ్మ్. అంటే భగవద్గీతలో కొందరికి హింస కనిపించింది. కొందరికి అహింస కనిపించింది. హ్మ్. కొంతమందికి బైబిల్‌లో వేరేదేదో కనిపిస్తది. ఇంకొకరికేమో పాజిటివ్ కనిపిస్తుంటది. అలా పీపుల్ సీ వాట్ దే వాంట్ టు సీ. వాళ్ళు ఏం చూడాలనుకున్నారో అదే చూస్తారు. కాబట్టి బుక్స్ వలన, లేదంటే ఈ కాన్సెప్ట్స్ వలన మీ యాటిట్యూడ్ మారదు అని చెప్తూ ఉంటాను. అందుకనే కౌన్సెలింగ్ ఒక అవసరం ఏర్పడుతుంది. కౌన్సెలింగ్‌లో ఏం చేస్తాము? ఇది టీచింగ్ కాదు. ఇది నాలెడ్జ్ కాదు. చాలామంది కౌన్సెలింగ్‌లో కూడా నాలెడ్జ్ ఉంటది కదా! నాలెడ్జ్ కూడా ఉంటది. బియాండ్ నాలెడ్జ్ చాలా ఉంటది. హ్మ్. కౌన్సెలింగ్‌లో ఒక కౌన్సెలింగ్‌లో మనం సిలబస్ చెప్పం. అదే టీచింగ్ అనుకోండి. మీకు ఇది సిలబస్ ఉంది. ఇవన్నీ చెప్తాం. కౌన్సెలింగ్‌లో నేను ఆ రోజు ఏం చెప్పబోతున్నానో గూడా వాళ్ళకి తెలీదు. హ్మ్. ఆ నెక్స్ట్ 5 మినిట్స్‌లో అది ఏం చెప్పబోతున్నాను, ఎలా మారుతుందనేది కూడా తెలీదు. జస్ట్ వచ్చి వాళ్ళు అట్లా ఒక సినిమా చూస్తున్నట్టుగా చూస్తూనే ఉంటారు. సో, ఇక్కడ కౌన్సెలింగ్‌లో ఏమైద్దంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఇబ్బంది పెడుతున్న యాటిట్యూడ్‌ని లాజిక్‌తోని బ్రేక్ చేస్తాం. యాటిట్యూడ్ 2 రకాలుగా ఫార్మ్ అవుతది. ఒకటి అంటే యాటిట్యూడ్ మార్చడానికి 2 మార్గాలున్నాయి. ఫార్మ్ అవ్వటం కూడా యాటిట్యూడ్ మారే ఏర్పడింది. దీన్ని యాటిట్యూడ్ చేంజ్‌ని ఏమంటారంటే పెర్సుయేషన్ అంటారు. పెర్సుయేషన్ అంటే చేంజ్ ఆఫ్ ద యాటిట్యూడ్. యాటిట్యూడ్ మార్పు జరగాలి. మారే ఇప్పుడు అట్లా ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత మళ్ళీ మార్చుకోవాలనుకున్నప్పుడు ఒకటి రిపీటెడ్‌లీ ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు యాటిట్యూడ్ మారుతుంది. అయితే ఇప్పటికి ఒక 25 ఇయర్స్ ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్‌కి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత దానికి రిపీటెడ్‌లీ 25 ఇయర్స్ ఏర్పడిన దాంట్లో 50% కూడా బ్రేక్ కాదు. హ్మ్. ఆపోజిట్ తీసుకున్నా సరే. ఎందుకంటే ముందొచ్చింది బలంగా ఉంటది కాబట్టి. కాబట్టి ఎన్ని జీవిత కాలాలు తను చేసినా సరే కష్టమవుతది కాబట్టి ఆ మెథడ్‌ని మనము వాడలేము. ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. కాబట్టి కౌన్సెలింగ్‌లో మనం ఏం చేస్తామంటే రెండో మెథడ్ ఏంటి అనంటే లాజికల్లీ కమ్యూనికేట్ చేయటం ద్వారా వాళ్ళు ప్రాసెస్ చేయటం వల్ల వాళ్ళకి లాజిక్ అర్థమైనప్పుడు యాటిట్యూడ్‌లో మార్పు ఏర్పడుతది. పెర్సుయేషన్ జరుగుతది. కాబట్టి కౌన్సెలింగ్‌లో ఏం చేస్తామంటే రెండో మార్గాన్ని వెన్నుకొని వాళ్ళకొక సిస్టమాటిక్ ఆర్డర్‌లో కమ్యూనికేట్ చేయటం ద్వారా వాళ్ళ యొక్క యాటిట్యూడ్‌ని ఆల్రెడీ వాళ్ళకి బలపడిపోయిన యాటిట్యూడ్‌ని బ్రేక్ చేస్తామనమాట. కాబట్టి యాటిట్యూడ్ తనకు తానుగా మార్చుకోవటం సాధ్యపడదు. ఒకవేళ ఈ ఫలానా యాటిట్యూడ్ నాకు ఇబ్బంది కలుగుతుంది అని అర్థమైనప్పుడు, నా క్లయింట్స్‌కి అర్థమవుతది. అర్థమైనప్పుడు నాతో చర్చించవచ్చు. నాతో చర్చించడానికి టైం సరిపోకపోతే అటువంటి సిమిలర్ లాజికల్‌గా థింక్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ సమూహాలతో వెళ్లి చర్చించడం ద్వారా మనము కీప్ ఆన్ చర్చిస్తున్నప్పుడు మనకి ఇంతవరకు బలపడిపోయినటువంటి, రిజిడ్‌గా ఉన్నటువంటి యాటిట్యూడ్ బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. రైట్? ఇక్కడితో కన్క్లూడ్. ఓకే సార్. థాంక్ యూ సార్.